హాయ్ సార్. సార్ యాక్చువల్ అయితే సార్ నేను మీకు ఒకసారి కాల్ చేశాను సార్. ఫస్ట్ నాకా? సార్ ఇనీషియల్‌గా కాల్ చేశాను. ఓకే. తర్వాత ఏందంటే నా ఫైనాన్షియల్ కండిషన్ వల్ల కోర్స్ ఫీజ్ ఎలా ఉంటది? తర్వాత ఇంకా ఎలాగుంటదో అనేసి నేను జస్ట్ ఊరికే కనుక్కున్నాను సార్. ఇలాగ ఉంటది, ఎలా ఉంటదని. రైట్. తర్వాత నేను మళ్ళీ డ్రాప్ అయ్యాను. నెక్స్ట్ బ్యాచ్ జాయిన్ అవుతా అని చెప్పి డ్రాప్ అయ్యాను సార్. ఓకే. తర్వాత మీరు మళ్ళీ నాకు కాల్ బ్యాక్ చేశారు. ఓకే. దాని తర్వాత గనుక నేను అంత ప్రైస్ నేను ఎఫర్ట్ చేయలేనంటే, మీరు ఫైనాన్షియల్ కండిషన్ చూసుకొని మీరు ఎంతైతే ఎఫెక్ట్ చేయగలరు అని చెప్పేసి మీరు అడిగి, మళ్ళీ తర్వాత ఇంతైతే నేను చేయగలనంటే మీరు దానికి సపోర్ట్ చేసి మీరు జాయిన్ చేశారు చూడండి సార్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్ సార్. ఏ కమ్యూనిటీ గూడా మాకు ఇంత ప్రైస్ వరకు మేము ఇవ్వగలం. మాకందరికీ ఉంటదిది. ఇది ఒక లిమిట్ ఉంటది. ఒకరి తర్వాత ఒకరు మేము ఇలా తగ్గించుకుపోలేము గదా! అని అంటారు సార్ డైరెక్ట్‌గా. బట్ మీరేందంటే ఫైనాన్షియల్ కండిషన్‌గా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్‌గా ఉంది అంటే మీరు జాయిన్ అయిపోండి. తర్వాత ఫీజ్ తర్వాత చూద్దాము. అని చెప్పేసి మీరు ఎంత వరకైతే ఎఫెక్ట్ చేయగలరో అంతవరకు పెట్టండి చాలన్నారు చూడండి సార్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్ సార్. తర్వాత ఇన్‌సైడ్ వచ్చిన తర్వాత చూస్తే గనుక ప్రతి ఒక్క స్టూడెంటు తనకి ఎక్స్‌పెక్ట్ చేసేది ఏముంటదంటే సార్, ఒకటి సబ్జెక్ట్, 2 ఆహ్, వాళ్ళని ట్రీట్ చేసే విధానము, తర్వాత బ్యాకప్ సార్. సబ్జెక్ట్ పరంగా చూస్తే గనుక మీరు చెప్పినట్లు ఇంకా నేను స్కూల్‌లో గూడా ఎవరిని వినలేదు సార్. ఎల్‌కేజీ స్టూడెంట్‌కి చెప్పినట్లుగానే చెప్పారు మీరు. ఇంకా తర్వాత బాలా సార్ గాని అందరూ చాలా విధంగా చెప్పారు సార్. బాలా సార్ అయితే ఇంక రియాలిటీ‌లోకొచ్చి చెప్పేశారు. ఇంకా ఎలా చెప్తే అర్థమైతది వీళ్ళకి మన రియాలిటీకి మన ఫ్రెండ్ చెప్పినట్లే చెప్పాడు. క్లాస్‌లో బయట డౌట్స్ ఏం చెప్తారు కదా! అలా చెప్పారు సార్. ఇంకా మీరైనా గాని సార్ ఎల్‌కేజీ స్టూడెంట్, ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్‌కి చెప్తారు చూడండి సార్. అలాగే పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ 1కి 2 సార్లు చెప్పేసేలా చెప్పారు. ఇంకా బ్యాకప్‌కొస్తే ఇంక సార్ బాలా సార్ గాని, భార్గవి మేడం గాని ఎవ్రీ డే పింగ్ చేస్తారు సార్ వాళ్ళు. మార్నింగ్, ఆఫ్టర్‌నూన్. ప్రతిరోజు సార్. సార్ ప్రాక్టీస్ చేస్తున్నారా? క్లాసెస్ అర్థమైనాయా? ఎవ్రీ డే 8:30కి స్టార్ట్ చేస్తారు సార్ మేడము. సార్ ఈరోజు క్లాస్ స్టార్ట్ అవుతుంది. రెడీగా ఉండండి. క్లాసెస్ అర్థమవుతున్నాయా? రైట్. మళ్ళీ ఈవినింగ్ సార్ ప్రాక్టీస్ చేస్తున్నారా? ఖచ్చితంగా చేయండి సార్. చేస్తే డౌట్స్ వస్తాయి. మీరు నాకు డౌట్స్ ఏమి అడగలేదు. మీరు డౌట్స్ అడగలేకపోతే మాకేమో అర్థం కాలేదేమో అని నాకు ఇంటెన్షన్‌లో ఉన్నాను సార్ అంటదామె. డైరెక్ట్‌గా అలాగనే అంటది సార్. రైట్. మీరు మమ్మల్ని ఈ విధంగా మేము ప్రాక్టీస్ చేయకపోయినా మీరే ఫోర్స్ చేసి ప్రాక్టీస్ చేపిచ్చి ఇంత బాగా నేర్పిస్తున్నారంటే సార్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్ సార్. థాంక్ ఇంకో యూ. థాంక్ విధంగా యూ. వస్తే గనుక బయట చాలా వరకు ఇన్‌స్టిట్యూషన్స్ ఇంత మనీ పెడుతున్నాం కాబట్టి మీకు ఇంతే ఇస్తాము. ఈ మనీకి తగ్గట్టు ఈ లెవెల్ ఓకే. తర్వాత మీకు బ్యాకప్ కావాలంటే, స్ట్రాటజీస్ కావాలంటే బ్యాకప్‌కి ఒక అమౌంట్ మెంటర్‌గా, తర్వాత స్ట్రాటజీస్‌కి సెపరేట్ అమౌంట్ ఉందని చెప్పేసి అలా నడుస్తుంది సార్ బయట. ఓకే. మీరా సార్ వస్తే గనుక కోర్స్ ఫీజు, తర్వాత మెయింటర్‌షిప్, తర్వాత స్ట్రాటజీస్, లైవ్ సెషన్స్ అన్నీ ఒకటే గోల్డెన్ మెంబర్‌షిప్ ఇచ్చారు సార్. అది గనుక ఒక గ్రేట్ సార్ ఇక్కడ. అదే సార్ ఇక. నేను ఎక్స్‌పెక్ట్ యాహ్! చేసి వచ్చిన దానికి చాలా ఎక్కువ ఇచ్చారు సార్. మీరు 200% ఎక్కువే ఇచ్చారు. యాహ్! యాహ్! నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు సార్ మీరు ఇంత సపోర్ట్ చేస్తారు, ఇంత నేర్పిస్తారనేసి. అయ్యో! నేర్చుకోవాలని ఇంటెన్షన్ ఉంటే డెఫినెట్‌లీ కొంతమంది అంటే మన కమ్యూనిటీలో చాలామంది స్టూడెంట్స్ కూడా ఉన్నారండి. స్టూడెంట్స్‌కి ఐడీ కార్డ్ చూపిస్తే ఎట్లైనా ఆ స్టేజ్ నుంచే కదా మనం దాటుకుంటూ వచ్చాం. సో, అవును సార్. మనం ఛాన్స్ మీరలాగనే ఇవ్వకపోతే మనం ఛాన్స్ ఇవ్వకపోతే ఎవరిస్తారని చెప్పేసి నా పాయింట్ ఆఫ్ ఏదో మంచితనంగో లేతే ప్రపంచంలో నేనే మంచో లేదా మన కమ్యూనిటీయే మంచి అని చెప్పుకోవడానికి ఏం కాదండి. దానికేంటంటే స్టూడెంట్స్ కదా! సో, ఆ స్టేజ్ నుంచి మనందరం అది దాటుకుంటూ సార్. వచ్చి ఆ మనం ఛాన్స్ ఇవ్వకపోతే స్టూడెంట్ ఎవరిస్తారండి. ఫైనాన్షియల్ కండిషన్ అర్థం చేసుకొని మీరు లోపలికి ఇన్‌సైడ్ రానిచ్చారంటే సార్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్ సార్. అది ఏ రైట్. ఇన్‌స్టిట్యూట్‌కి తీసుకోవచ్చు సార్. ఈవెన్ కాలేజెస్ కూడా అంతే సార్. ఫీజ్ కట్టండి. లేట్ ఫీజ్ తర్వాత గాని ఫైన్ ఏసి కట్టండి అనే అంటాయి గానీ, ఇన్‌స్టిట్యూట్‌లకి వచ్చిన తర్వాత మీరు ఎంత వరకు ఎఫెక్ట్ చేయగలరు మీరు అంతే చెప్పండి. మేము ఆటి వరకే మీరు రండి లోపలికి. తర్వాత మీకు నచ్చితే చూద్దాంలెండి సార్ అన్నారు చూడండి. అది ఒకటే సార్ ముందు. దాని థాంక్ తర్వాత యూ. ఇంకా నెక్స్ట్ ఆఫ్ ఆల్ అన్ని సబ్జెక్ట్ అవన్నీ ఓకే. మీరు 100% పాస్ అయిపోయారు సార్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. అర్థం అది సార్ అక్కడ. చేసుకున్నందుకు థాంక్ యూ సో మచ్ వెల్లి గారు. సో, జర్నీని అట్లానే కంటిన్యూ చేయండి. రాబోయే రోజుల్లో మీరు ఏదైతే అనుకునొచ్చారో దాన్ని నిజంగానే సాటిస్ఫై చేసి పంపించే బాధ్యత నాది. ఒకవేళ అలా 100% అవ్వలేనట్లా నాకు మెసేజ్ చేయండి. ఆల్రెడీ 200% మీరు రీచ్ అయిపోయారు సార్. ఇక్కడ చెప్పే విధానంలో గావచ్చు, బ్యాకప్ గావచ్చు, రైట్. మీ మోటివేషన్స్ కావచ్చు, ఇవన్నీ చాలా హైలైట్ సార్ మీవి. ఆల్రెడీ నేను అన్నాను ఒక 2 క్లాసెస్ జాయిన్ అయ్యానని చెప్పాను చూడండి సార్. వాళ్ళ డెమో క్లాసెస్ విన్నాను. బట్ అక్కడైతే చాలా ఫీచర్స్ అన్నీ లాక్స్‌లో చెప్తున్నారు సార్ వాళ్ళు. స్ట్రాటజీస్ కావచ్చు, మెంటర్‌షిప్ 2 ఇయర్స్, 3 ఇయర్స్ అనేసి. మీరు ఓన్లీ కోర్స్ ఫీజ్‌తోనే మీరు ఎన్ని రోజులు మీరు నాతో జర్నీ చేస్తారో అన్ని రోజులు మేము మీతో ఉంటాం అన్నాడు చూడండి సార్. అది సార్ హైలైట్. 1 ఇయర్ కాదు, 2 ఇయర్ కాదు. మీ ఓపిక సార్ అది. మీరు మాతో ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులు మేము ఆ జర్నీతో తీసుకొని వెళ్తుంటాము. రోజు రోజుకి మేము నేర్చుకున్నది మీకు నేర్పిస్తుంటాము. ఈరోజు కొత్త స్ట్రాటజీ నేర్చుకున్నామంటే నెక్స్ట్ బ్యాచ్‌తో పాటు కలిపి మీకు అది చెప్తాము అన్నాడు చూడండి సార్. అదే హైలైట్ సార్ ఫస్ట్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ వెల్లి. అదైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు సార్ ఇక్కడ. చాలా హైలైట్ సార్. 200% రీచ్ అయ్యాను సార్ నేను. అయ్యో! నాలెడ్జ్ గెయిన్ అయితే గనుక 100% నాలెడ్జ్ గెయిన్ తీసుకున్నాను సార్. ఇంకేం రైట్. భయం లేదు. రైట్. నేనైతే ఇప్పుడు ఓన్‌గానే ట్రేడ్ చేసుకొని స్క్రీన్ షాట్ కూడా పెడుతున్నానక్కడ. యాహ్! మీరు
నాకు యా యా బ్యాక్ టెస్ట్ చేసుకుని అంటుంటారు కదా సార్. ఆ బ్యాక్ టెస్ట్ చేసి నేను ఆల్రెడీ గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాను. ఇంకొక నెక్స్ట్ 10 డేస్లో నేను ట్రై చేస్తాను సార్ స్మాల్ క్యాపిటల్లో. డెఫినెట్లీ డెఫినెట్లీ ఆ సపోర్ట్ అయితే ఎప్పుడూ ఉంటుంది. స్టార్ట్ చేసే ముందు కూడా నాకు కాల్ చేయండి. కాల్ చేసిన తర్వాత మీరు చేయండి, ఓకేనా? 100% సార్. మేము రైట్ కాంటాక్ట్ అవ్వకుండా నేను ఓన్ రైట్ తీసుకోను. అయ్యో అయ్యో రైట్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో సార్. మచ్ థ్యాంక్ మీరు యూ ఫర్ యువర్ కోఆపరేషన్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అయ్యో పర్లేదు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ అర్థం యూ సార్. చేసుకున్నందుకు మీరు నేను మీకు చెప్పాలి థ్యాంక్ యూ.